న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వంలో అనాలోచితంతో తెచ్చిన 117 జీవోతో పెరిగిపోయిన డ్రాప్ అవుట్ పిల్లలు. ఎమ్మెల్యే బీవీ జయనాక్షరెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో 117 జీవోతో డ్రాప్ అవుట్ విద్యార్థులు విపరీతంగా పెరిగిపోయారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాక్షరెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు ఎమ్మెల్యే బీవీ జయనాక్షరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామల్ పాల్, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాల విద్యాశాఖ అధికారులతో నియోజకవర్గ పాఠశాలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బీవీ జయనాక్షరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత కీలకమైన విద్యా వ్యవస్థను విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గత వైసీపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన విద్యా వ్యవస్థను నాశనం చేసి సర్వ విధాల భ్రష్టు పట్టిస్తే దానిని ప్రతిదీ సరిచేసుకుంటూ ఇచ్చినటువంటి డొల్లతనంతో ఉన్నటువంటి జీవోను కూడా సరిచేసేందుకు ఆ వ్యవస్థను సరిదిద్దడం జరుగుతుందని అన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలకు స్టార్ రేటింగ్స్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పాఠశాలలో ఏ విధంగా ఉద్యోగం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక రిపోర్టర్ అవ్వడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే జీవో MS 117 ఎంతో గత వైసీపీ ప్రభుత్వం ఈ జీవో ఇచ్చి అన్ని పాఠశాలను గందరగోళం చేసి ఇటు టీచర్స్ లేకుండా అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక పరిస్థితి ఇంకో పక్కన నాడు నేడు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు నిధులు దుర్వినియోగం చేసి అవినీతి చేసి దండుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవో రద్దు చేస్తామని, ఆ రద్దుతో పాటుగా వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన మూలాలతో నాశనం చేసినటువంటి వ్యవస్థను బాగు చేసి సరిదిద్ది భావి పౌరులుగా ఉన్నటువంటి పిల్లలను విద్యావంతులుగా మళ్లీ మెరుగుపరిచేందుకు ముందుకు తీసుకుని పోవడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని పాఠశాలపై రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. నేను ఇప్పుడు దాంట్లో స్కూల్ వైజ్ వస్తే రేపు ఏం చేస్తున్నా, నేను ఆ విలేజ్ విజిట్ చేస్తాను. కంపల్సరీ స్కూల్స్ విజిట్ చేస్తాను. ఇక ఇక్కడ నుంచి మ్యాండేటరీ ఏంటంటే ప్రతి విలేజ్ విజిట్ లో స్కూల్ విజిట్, స్కూల్ రివ్యూ ఆడే కూర్చొని అక్కడే ఫీల్డ్ విజిట్ మనం చేస్తాం. ఇది బై డిఫాల్ట్ ఆల్ ఎంఈఓస్ మన డిఓ గారు ఈరోజు పిలవడానికి కారణం కూడా ఏంటంటే ఇక మొదలైంది. ఇప్పుడు రేపు వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ నాకు అంతలోపనే మీరన్నట్టునే అవుట్కమింగ్ లెర్నింగ్ అవుట్కమింగ్స్ మీద రేటింగ్స్ ఇస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రేటింగ్ ఇస్తున్నారు. ఈ రెండు పారామీటర్స్ తో మీరు నాకు పర్ స్కూల్ డేటా నాకు ఇస్తే ఇప్పుడు వారికి క్యూరేటివ్ ఇచ్చేసి ఆల్ స్కూల్స్ రేపటి నుంచి ప్రోగ్రామ్ ఏంటంటే నేను మొత్తం టోటల్ గా డ్రింకింగ్ వాటర్ మీద అన్ని విలేజెస్ కు అన్ని వార్డ్స్ కు మొదలు పెడుతున్నాను. నన్ను తీసుకోకపోతే దాని సొల్యూషన్ వస్తుంది. మీరు అదే చెప్పేది. నేను ఇప్పుడు మీరు అక్కడ తీసుకోకపోతే దెన్ ఐ విల్ క్లియర్ ఇట్ అప్. పోయినప్పుడంతా గ్రామము, పేరెంట్స్, టీచర్ అదొక ఒక ఒక మ్యాండేటరీ, మేక్ ఇట్ మ్యాండేటరీ. నా విజిట్ మొత్తం పేరెంట్, టీచర్, స్టూడెంట్ మనం తీసేస్తున్నాం సార్. అంటే తీసేస్తున్నాం అంటే 1 to 5 చేస్తున్నాం సార్. అదే 1 to 5 చేస్తున్నాం. దానికి రీజన్ ఏంటి సార్? రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇచ్చిన 117 జీవో ప్రకారం సార్ 3rd to 5th క్లాసెస్ ఫస్ట్ అవుట్కమ్ ఏదైతే లెర్నింగ్ అవుట్కమ్ రావడానికి టీచరు ఏదైతే రేషన్ వాళ్ళది కరెక్ట్ సెట్ అవుతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. అది ఈ రోజు కాకుండా టెంపరీ రేపు నెక్స్ట్ ఇయర్. కానీ ఆ పిల్లలకు చదువు, టీచర్ కరెక్ట్గా ఉండి, టీచర్ కంఫర్టబుల్ ఉండాలా, స్టూడెంట్ కంఫర్టబుల్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత కీలకమైనటువంటి విద్యా వ్యవస్థ ఆ యొక్క పగ్గాలని ఈరోజు మంత్రిగా, విద్యాశాఖ మార్చులుగా నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థని గత ప్రభుత్వం సర్వనాశనం చేసి సర్వ విధాల భ్రష్టు పట్టిస్తే వాటిని ప్రతిదీ కూడా సరి చేసుకుంటూ ఈరోజు ఇచ్చినటువంటి డొల్లతనంలో ఉన్నటువంటి జీవోలను కూడా సరి చేసుకుంటూ ఆ వ్యవస్థని సరిదిద్దడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా దాదాపుగా 1.5 month క్రితం ఏదైతే మా శాసనసభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా లోకేష్ బాబు గారు పిలిచి మా నియోజకవర్గాల్లో ఏ రకంగా ఇటు లెర్నింగ్ అవుట్కమ్స్ లో స్టార్ రేటింగ్స్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో స్కూల్స్ లో ఎలా ఉంది, ఏ రకంగా ఉందని చెప్పి ప్రత్యేక దృష్టి పెట్టి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే జీవో MS నెంబర్ ఏదైతే 117 ఉందో, గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జీవో ఇచ్చి స్కూల్స్ అన్నింటినీ కూడా గందరగోళపరిచి ఇటు టీచర్లు లేనటువంటి పరిస్థితి, అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి పరిస్థితి,
ఇంకో పక్కన నాడు నేడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నిధులు దుర్వినియోగం చేసి అవినీతి చేసుకుని దండుకున్నారు తప్ప ఇటు పిల్లలకు గాని స్కూల్స్ గాని టీచర్లకు గాని వ్యవస్థకు గాని ఏ ఒక్క రూపాయి కూడా ఉపయోగపడే పరిస్థితిలో ప్రతిపక్షంలో ఉన్న రోజున యువగళం సారథిగా పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. జియో 117 ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కేవలం ఎమ్మెగనూరు విషయం వచ్చినప్పుడు దాదాపుగా 4283 మంది డ్రాప్ అవుట్స్. ఏది ఇది ఒక ఎమ్మెగనూరుకు సంబంధించి. దాంట్లో గోనెగండ్లలో 1458 మంది, నందవరంలో 1475 మంది స్టూడెంట్స్. ఈ రకంగా కొన్ని వేల మంది పిల్లలు ఈరోజు డ్రాప్ అవుట్స్. అంటే కర్నూలు పార్లమెంటులో చూస్తే మీరు దగ్గర దరిదాపుగా 53,885 మంది డ్రాప్ అవుట్స్. ఇది గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల పిల్లల మీద పడినటువంటి ఎంత భారమో చూడండి ఒకసారి. డ్రాప్ అవుట్స్ ఇవన్నీ వాళ్ళ యొక్క డ్రాప్ అవుట్స్ తో వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ గాని రకరకాల కారణాలతోటి పేరెంట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యి పిల్లలు కూడా రానిటువంటి పరిస్థితుల్లో డ్రాప్ అవుట్స్ అవడం జరిగింది. దీని ఈరోజు గర్వంగా చెప్తున్నాం. ఈరోజు మా డిఓ గారు కర్నూలు పార్లమెంట్ నుంచి డిఓ గారి యొక్క చొరవతో అదే రకంగా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలతో దాదాపుగా ఎంతమంది అయితే ఉన్నారో ఎంతమంది డ్రాప్ అవుట్స్ అయ్యారో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ కాంటాక్ట్ చేసి వాళ్ళందరినీ మళ్ళీ ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా డ్రాప్ అవుట్ అయిన స్కూళ్ళలో మళ్ళీ వెంటనే పిలిపించుకొని మొత్తం అందరినీ కూడా మళ్ళీ ఈరోజు స్కూల్లో జాయిన్ చేసి దాదాపు గర్వంగా చెప్తున్నాం ఈ విషయంలో 99.6 అంటే ఒక 31 స్టూడెంట్స్ మాత్రం దొరకలేదు ఎమ్మెగనూరు మండలంలో. వాళ్ళని కూడా ట్రేస్ చేసి వాళ్ళందరినీ కూడా మళ్ళీ స్కూల్లో నాణ్యమైన విద్యని కొనసాగించే విధంగా స్కూల్స్ చేర్చడం జరిగిందని చెప్పి నేను ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నా. దీంట్లో డిఓ గారిని కూడా నేను అభినందిస్తున్నా ప్రత్యేకంగా. ఎందుకంటే చాలా గొప్ప విషయం ఇది లోకేష్ బాబు గారు ఈరోజు ముఖ్యంగా విద్యా మార్చులుగా వారు చెప్పింది ఒకటే, ఏదైతే ఉన్నటువంటి ఫౌండేషన్ స్కూల్స్ ఉన్నాయో ఆ ఫౌండేషన్ స్కూల్స్ లో కూడా ఎక్కడ కూడా ఏదైతే మామూలుగా స్ట్రెంగ్త్ తక్కువ ఉండి టీచర్లు ఒకరో ఇద్దరో ఉండి అదే రకంగా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నా ఒకే టీచర్ ఉండి పూర్తి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి, అంటే గతంలో ఏం జరిగేది, ఒకే టీచర్ ఉండి దాదాపు అన్ని సబ్జెక్ట్స్ ఆయనే చెప్పాలి. ఎక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, ఎక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఇబ్బంది కలగకుండా వాటన్నిటిని కూడా ఎంపీఎస్ స్కూల్స్ గా చేస్తూ అది కూడా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి కన్సెంట్ తో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ జియో ఎంఎస్ నెంబర్ 117 ఏదైతే ఉందో దాన్ని తెచ్చి ఇవన్నీ కూడా ఎంపీఎస్ గాని అదే రకంగా హై స్కూల్స్ గాని కన్వర్ట్ అవుతూ మన ఎమ్మెగనూరు నియోజకవర్గం వచ్చేసరికి ఆల్మోస్ట్ దాదాపుగా ఒక ఎమ్మెగనూరు టౌన్ లో వచ్చేసరికి మీకు దగ్గర 20 ఎంపీఎస్ స్కూల్స్ ఆఫ్టర్ జియో డెమో ఏదైతే మనం అబాలిషన్ చేసిన తర్వాత ఎంపీఎస్ స్కూల్స్, అదే రకంగా గోనెగండ్ల మండలం వచ్చేసరికి కేవలం 1, నందవరం మండలం వచ్చేసరికి కేవలం 5. ఈ రకంగా మినిమైజ్ చేసుకుని క్వాలిటీ ఎడ్యుకేషన్ అదే రకంగా టీచర్స్ కూడా గత ప్రభుత్వంలో ఒక డేటా కూడా మీకు చెప్పాలా. టీచర్స్